హలో గర్లీస్, స్టాప్ వేస్టింగ్ మనీ ఆన్ ఎక్స్పెన్సివ్ ఫేషియల్స్. ఇలా ఎందుకన్నానంటే మనం చాలా వరకు ఫేస్‌కి గానీ, బాడీకి గానీ చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం కదా! సో, అలా బయట ఎక్స్‌పెన్సివ్ ఫేషియల్స్‌లో మనీ స్పెండ్ చేసే బదులు హోమ్ మేడ్ రెమెడీస్ అయితే చాలా వరకు ఫాలో అవుతాం కాబట్టి ఇది కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇంక మనం ఎక్స్‌పెన్సివ్ ఫేషియల్స్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, ట్రై దిస్ ఓవర్ నైట్ గ్లో ఫేస్ ప్యాక్ ఎట్ హోమ్. సో, మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం ఓవర్ నైట్ ఒక హాఫ్ కప్ ఆఫ్ రైస్‌ని అయితే సోక్ చేసుకున్నాము. అది సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే మనం ఇలాగా లిక్విడ్‌గా మిక్సీ పట్టుకోవాలనమాట. ఆ మిక్సీ పట్టుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇలా మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మంచి పేస్ట్ లాగా ఫామ్ అవుతుందనమాట. అది చల్లారే లోపు అందులో వేసే మనం ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ ఆర్గానిక్ అలోవెరా అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాటిల్‌దైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆర్గానిక్ ఇస్ ద బెస్ట్ కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ అలోవెరా వల్ల ఎవరికైనా ఇరిటేషన్ ఉంది, స్కిన్ తీసుకోదు, స్కిన్‌కి పడదు అనుకుంటే యూ కెన్ స్కిప్ దట్ పార్ట్ అనమాట. సో, ఇప్పుడు కొంచెం ఆల్మండ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒక ఫ్యూ డ్రాప్స్. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. విటమిన్ ఈ క్యాప్సూల్స్ తర్వాత ఎంత క్వాంటిటీ అవన్నీ తెలియాలంటే ఫస్ట్ నార్మల్‌గానైతే కొంచెం చేసుకున్నట్టయితే ఒక 4 స్పూన్స్ ఆఫ్ రైస్‌ని సోక్ చేసుకుంటాము. దానికి ఒక 4 క్యాప్సూల్స్ వేసుకుంటాము. విటమిన్ ఈ క్యాప్సూల్స్. అలోవెరా మనం తెలుసు కదా యాజ్ యూజువల్ ఒక 4 స్పూన్స్. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనమాట. ఇది మనం 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అన్నిట్లికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటాను. ఫుల్ బాడీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు 1 వీక్ కూడా సరిపోదు. ట్రై దిస్ ఎట్ హోమ్ అండ్ థాంక్ మీ లేటర్. ఓకే, ఫాలో ఫర్ మోర్ సింపుల్ అండ్ బ్యూటీ టిప్స్.